నమస్తే. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇక్కడ స్టూడెంట్స్ మూవ్మెంట్ అనేది జరుగుతా ఉంది. అంటే దేశవ్యాప్తంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ విషయంలో రాజీనామా చేయాలి అండ్ అలాగే విద్యార్థులు ఎవరైతే చనిపోయిన విద్యార్థులు వాళ్ళ కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి స్టూడెంట్స్ నుంచి అలాగే కాక్రోచ్ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో మీరు రాజకీయ పార్టీలను ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలను స్పందించడం స్టార్ట్ చేసినాయి. సో ఈ రోజు ఇందిరా పార్క్ లో కొంతమంది విద్యార్థులు మనతో పాటు సో వాళ్ళతో మాట్లాడడం. సో మీ పేరు అండ్ ఎక్కడ నుంచి వచ్చింది? నా పేరు రోషన్ అండ్ నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. ఇక్కడికి ఎస్పెషల్లీ ప్రొటెస్ట్ లో పాల్గొనడానికి వచ్చినా? అవును. సో ఏం చెప్తారు మీరు? అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ని డేస్ 25 days అవుతుంది ఇప్పటికి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు ప్రాపర్గా. అంటే డిస్కషన్ చేస్తామని చెప్పారు కానీ ఇంకా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఏం చెప్పాలంటారు? అంటే ఇప్పుడు ధర్మేందర్ ప్రధాన్ గురించి తీసుకుంటే ధర్మేందర్ ప్రధాన్ వెళ్తే ఆటోమేటికలీ మోదీ వెళ్ళిపోతాడు. లైక్ ఒకరి తర్వాత ఒకరు రిజైన్ ఇవ్వాల్సిందే కాబట్టి దే ఆర్ నాట్ రెస్పాండింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే టు ఫైట్ విత్ అస్ అండ్ who gave them right to make us hit us and we are not asking for anything. It is a fundamental right and ఒక దేశంలో డెమోక్రసీ ఉండాలి కాబట్టి లైక్ వేర్ ఆర్ ద డెమోక్రసీ రైట్స్ అండ్ ఎవ్రీథింగ్. like we are not feeling safe in India right now because government is not listening to us and even the media, like which are the biggest media of our nation, they are not covering this news and they are making fake AI images like which are not even real. We can make better than that. అంటే ఎట్లా అనుకుంటారు మీరు? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నెక్స్ట్ మోదీ కూడా రాజీనామా చేయాలి అని అంటారు. సో హౌ యు ఆర్ థింకింగ్? Everyone should. లైక్ ఇప్పుడు మీరు నిర్మలా సీతారాంని తీసుకుంటే అక్కడ నిర్మలా సీతారాం ఏం చేస్తలేదు. లైక్ ఈవెన్ మీ ఇంట్లో ఒక మృతి లైక్ आई कैन स्पीक इन हिंदी. अगर आपके घर में लाश भी उठता है तो भी उस पर जीएसटी लगाती है. ये किस बात का है? लाइक इट इज नॉट like anything particular. Like it is about everyone. Like Nitin Gadkari is making about ethanol and all. Ethanol, like he have to understand the process. Like we are not made, like our vehicles are not made for ethanol brands. For right now ethanol and everything is not made for our cars and bikes because if we use that our vehicles will get rusted out and it is in the monsoon. Like first మీరు ఒక పిల్లర్ని బిల్డ్ చేయండి, దాని తర్వాత పిల్లర్ని బిల్డ్ చేసి ఫౌండేషన్. లైక్ మీరు ఇతర దేశాలలో తీసుకోండి ఎవరైనా కానీ వాళ్ళు ఏమంటారు, లైక్ ముందు వాళ్ళు నేర్చుకుంటారు, టెక్నాలజీ నేర్చుకొని దాని తర్వాతకి మాట్లాడతారు. ఇప్పుడు నేనైతే నా పరంగా ఒకటే చెప్పగలుచుకుంటున్నాను, మోదీ భగావ్ దేశ్ బచావ్. అంటే ఇంత జరుగుతుంది అయినా సరే సెంట్రల్ అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. అంటే అలాగే స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేశాను అండ్ ఇప్పుడు న్యూ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కూడా అమలు చేయాలంటే వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమినేషన్, వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్ కూడా అరెస్ట్ చేయవచ్చు, 12 months వరకు జైల్లో పెట్టవచ్చు. సో ఈ యాక్ట్ కూడా అమలు చేశారు. ఏం చెప్తారు? యాక్ట్ అమలు చేశారంటే ఇప్పుడు మమ్మల్ని లైక్ అరెస్ట్ చేసి కూడా ఏం చేస్తారు మమ్మల్ని? లైక్ వీఆర్ నాట్ ప్రొటెస్టింగ్ ఫర్ సంథింగ్ అండ్ దే ఆర్ కాలింగ్ అస్ వీఆర్ ఫకింగ్ టెర్రరిస్ట్. లైక్ ఫ్రమ్ వేర్ వీ లుక్ టెర్రరిస్ట్? డూ యూ లుక్ లైక్ మేము టెర్రరిస్ట్ లా కనబడుతున్నామా? వీఆర్ జస్ట్ ఫైటింగ్ ఫర్ అవర్ నేషన్. లైక్ if we don't have a pillar of our nation, what will you give? Like Modi is saying that 2047 will be our era. Like how many times he said? First he said that we will do it in 3 months. He asked for opportunities and he is there for a decade in the nation and he did nothing to us. Like he always make us to fight on religions. See the protest in Jantar Mantar, people are Sikh, Muslim, Isai and Hindu are building a nation together. They are fighting us for together. Like and they are making food and serving to people. Someone is someone is making the fan to flip so that protesters can sleep comfortably. And I believe that if this protest will be successful, we can be more comfortable with our nation and I want the whole BJP party to resign. And yesterday Modi gave a statement that we are worried about the Indian youth and this government is only for Indian youth and हम कुछ तो करेंगे और इसके ऊपर फास्टैग कोर्ट से ये पूरे है बोल के भी कल मोदी जी स्टेटमेंट दिए ना. अरे भाई मोदी तुम इतने दिन से कहाँ थे? 25 days से कहाँ थे? कल तुम्हारे जान पे जब आ गई तब तुम बात कर रहे हो और इतने दिन से कहाँ थे? तुम मर गए थे क्या? I want Modi to resign. मोदी भगाओ देश बचाओ. भाई आपका नाम और किधर से आप? So hi, this is Latif. I'm from Hyderabad itself. I stay at Mehdi-Patna. So what do you want to say regarding this process? Yesterday Narendra Modi released a video stating that Indian youths are very important for us and our government. So we are there for the welfare of youth. So he's stating that. What do you want to say on that video?
Yeah. So see, he can say anything he wants. Like he promises 2 crore jobs, no action. He see words and action differ by a lot. He might like I can claim anything. I might claim like I'm the CM of a state. I can claim I've got funds. I can claim I'm anyone, right? But doesn't work till I have solid evidence for it. And as of now, like what happened? This protest has been going on for 34 days. Sonam sir had a fast of 26 days. Where was he for this long time? Right. And apart from that, yeah, he spoke. Why did he spoke? Did he speak out of concern or did he speak out of just an obligation? And I think he spoke out of concern. Why? Because now the youth of the nation has been awakened like never before. We are seeing protests like we have seen never before. And as of now, right, we have seen 21 students who have committed suicide. Right. Even my sister was into severe depression for months because she gave her NEET 2 times, and also then she later found out that the paper was leaked. I've seen my sister crying for hours. Right, the reason that's my main motive I'm here. And apart from that, Modi speaking not even for 14 minutes doesn't rule out the dictatorship he has been holding for 14 years. Every single thing, anything if there's coming to an issue, all he has been trying is to just divert the topic. He said something about fast track. He said about the new laws coming in where you could just arrest people. On what grounds are they getting arrested for? Like we live in a country where rapists are roaming around freely. We live in a country where rapists are being honored with garlands. And many people are saying, like, especially the BJP people, BJP supporters are saying that the Indian youth are they are in they in that youth wherever the protest is going on, in there is a Pakistan agents are there. So the youth are misleading by some other people. So what do you See, want to say on this? it's like hitting the nail on their own leg. Because when you see, till now we are asking the resignation for education minister. Why? Because the paper got leaked and he was not accountable and he didn't do his job well. Now, if he's claiming a lot of students are terrorists or people from outside countries, then it raises serious concerns about the nation's security. Then Amit Shah should also resign. Union minister should also resign. Like again, अगर आप बोल रहे कि बाहर से इतने सारे लोग आ रहे, तो गवर्नमेंट क्या कर रही? राइट, दैट्स व्हाट. अगर इफ यू चलो लेट्स एग्री कि उतने लोग आ रहे हैं बाहर से, देन ठीक है, अमित शाह बाय बाय, से बाय बाय टू योर कुर्सी, बिकॉज यू अगेन यू फेल्ड. सिक्योरिटी का आप नहीं कर रहे. एजुकेशन मिनिस्टर को हम इसलिए जॉब कर रहे हैं, आप एजुकेशन में फेल हुए. अब अमित शाह शुड गो इफ पीपल आर एक्चुअली कमिंग फ्रॉम आउटसाइड. दैट्स माय रिस्पॉन्स टू इट. सो अभी एक दिल्ली में जिधर जिधर प्रोटेस्ट रहा वो एरिया में नेशनल सिक्योरिटी एक्ट NS से इम्पोज कर दिए. इसके बारे में क्या बोलना चाह रहे हैं? सो सी आई थिंक फिर वही है. राइट, अब जैसा आप बोले कि रिसेंटली जो हुआ था 20th के दिन, देयर वर लॉट ऑफ पीपल हु वर ट्रैशिंग स्टूडेंट्स जिसके सिविलियन क्लोथ्स थे. They had no batches on. They had no accountability. The main reason RAF has a badge name tag is because they could be held responsible. But recently there was no badge. तो वहाँ पे you have like वहाँ पे कोई law का पालन नहीं था. So I think they are just trying to divert the topic. I think again they want to kill this protest. कि वो तो पहली बार 14 years में देश का युवा इतना like on a large scale जगह है. तो they are just trying to kill our voice. 14 साल से वो रहा, एक गुजराती सभी मुसलमान रहो, सभी. I am not team targeting. I am myself a Muslim, right? आज Friday है, I have left prayers to come here. Why? Because I want to raise a voice for them. तो अब वही बात है, like उन लोग impose ये चीजें कर रहे हैं. Why? Because they want to substitute our voice. That's what I want to say.